ప్రాణం తీయాలంటే ఎన్ని గుండెలు ఉండాలి? ప్రాణం తీసాకు నీకు ఎక్కడిది? ఎవరివి నువ్వు? ఓలకు పుట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చి నువ్వు మందు తాగుతావు అన్నావు, మందు తాగినవు. ఒకసారి మళ్ళీ మందు పట్టుకొని మమ్మల్ని అందరినీ కలకల అనేటట్టు జాలితోటి మేము పోని ఆడు మందు చచ్చిపోయేటట్టున్నాడు, ఒక పానం ఎందుకు తీసుడు అని ఆన పానం కాపాడితే తిరిగి మా పానం తీసిపోయిండాడు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పు? ఎంతవరకు న్యాయం? ఈ న్యాయం ఎట్లా కరెక్ట్ అనిపిస్తుందో ఈ చట్టంకు నాకు అర్థమైతే లేదు. అంటే ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే అక్కడ వాళ్ళు అక్కడ నుంచి ఖాళీ చేసి వచ్చి ఇక్కడ వాళ్ళ చూడండి ఎన్ని పాటలు పడుతుర్రో, ఎంత గోస ఉంది, మొత్తం సామాన్లు మొత్తం బయటనే పెట్టుకొని. సో ఎట్లా ఉంటున్నారు చూడండి వాళ్ళు. అంటే అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ కావడానికి ఎందుకు అంటే 6 నెలలు వదిలేయమని చెప్పారా? అంటే ఒక ఆడపిల్ల కదా, అమాస గోల చనిపోయింది. ఓకే. అయితే పద్ధతులు ఎట్లుంటాయి పంతులకు చూపించినావు. చూపిస్తే అమ్మా ఇంత బాధలల్లా బిడ్డ చచ్చిపోయినన్న నిమిషం గుర్తొస్తుంది నీకు. ఒకవేళ నీకు కూడా అల్లరకో ఆపదకో ఆదికొచ్చి ప్రాణం పోయే పరిస్థితిలో కూడా నువ్వు ఉన్నావు. నేను చూస్తే మాకు తట్టుకోబుద్ధి లేదు. ఇల్లు ఇడిచిపెట్టి పోతేనే నీకు అంత జ్ఞాపకాలు మర్చిపోయినట్టు అవుతుంది. 6 నెలలు ఇడిచిపెడితేనే మంచిది అని అంటే ఆయనతో నిన్న ఇవన్నీ తెచ్చుకున్నారు. ఇక అంత పెద్ద ఇల్లు దూరం అయిపోయే, కన్న బిడ్డ దూరం అయిపోయే. ఎంతో నా బిడ్డను చేస్తాడని ఎంతో కనికరంతో ఆమె పెళ్లి చేసి ఇస్తే పుట్టడు అప్పు చేసి ఆడు దూరం అయిపోయే. ఇప్పుడు మా చెల్లె పరిస్థితి ఏంది? పుట్టడు అప్పు చేసుకుందాలని నమ్ముకొని ఇప్పుడు అప్పోలు తెంపాలి. ఇప్పుడు అది ఎట్లా బతకాలి? అది ఎట్లా బతికి బయటపడాలి? ఈ ఇంట్లోకి వచ్చి ఉండు వాళ్ళకి అవసరమా? ఎన్ని గోసలు పడుతురు చూడు. ఎంత అప్పు ఉండొచ్చు ఇప్పుడు? ఉన్నది 30 లక్షలు ఉన్నది. 30 లక్షలు ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు ఆ 30 లక్షల కింద పోయేటట్టే ఉన్నది. ఈ తిరిగి ఆ ఇంట్లో కోడు నమ్మకం లేదు. ఇక ఇప్పుడు ఆ ఇల్లు ఇంట్లోకి వెళ్ళి 6 నెలలు వెళ్తామని వెళ్ళారు కానీ అప్పులలో ఏం సమానం చెప్తావు? మొగలికి పని లేదు, కొడుకులకు ఏం పని లేదు. కూలి పనికి పోతే పొట్ట మందం బతారు. ఇక సెల్లే మొత్తం అల్లరతోటి అది కోలుకునేటట్టే లేదు. ఇక ఎవరు చేసేటోళ్ళు ఉన్నారు? ఆ తల్లే ఇంత యూట్యూబ్ పెట్టుకొని సంపాదించి 10, 5 సిటీలు సంఘాలు కట్టుకుంటుంది. అది దాన్ని పొట్టను పెట్టుకుని పోయిండాడు. మరి వాళ్ళ పరిస్థితి ఆలోచించాలి. ఇక గవర్నమెంట్ ఆ చట్టము ఆ సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి.